ఉరుకన్నా ఉరుకు ఉరుకు. అరే వద్దండి ఓపెన్ గా చూన్నా ఒక్కరన్నా కొట్టానా. అరే వచ్చేటవరలోనే బే ఎందుకురా టెన్షన్ పురుషది ఆడుకుందాం. అరే ఉరుకన్నా. ఉడుకు చావుతలే ఆరా జరావు గందకి పోరాలతో ఆడదు. నా బోర్ వచ్చింది ఇప్పుడు చూడు. మీరంతా రెస్ట్ తీసుకోలేరా బాయ్ ఇప్పుడు అన్ని 6లే. అరే ఆ పోరిని చూసాడు 6 లేపుతుండ్రా బాయ్. నాకు బి లుక్ ఇస్తే నేను కూడా వికెట్లు లేపుతా. ఆ పోరిని చూసి బాగా ఎక్కువ మాట్లాడుతున్నావురా నీ అయ్యా. శైలి గురించి ఒక మాట మాట్లాడితే బొక్కలేరా కొడతా. నీ ఏజ్ ఏంది? కాలేజ్ పోరగాళ్లతో గ్రౌండ్ ఎమ్మడిపడి క్రికెట్ ఆడుడేంది? వాళ్ళని కొట్టుడేంది? అసలు ఎందుకు కొట్టిన వాళ్ళనే? ఆడు బౌలింగ్ సక్కేయలేదన్నా. బౌలింగ్ సక్కేయలేదు సార్ గందుకే కొట్టినా వాడిని. స్కూల్ పోరగాళ్ళ లెక్క సాకులు చెప్తున్నావేంది? ఎరా గందుకే కొట్టిండా? అవును సార్. కొంచెమైనా సిగ్గైతే లేదా రాజు నీకు? చదువుకోవడానికి వచ్చావా లొల్లి చేయడానికి వచ్చావా? వాళ్ళ వయసులో సరిగ్గా చదువుకోకపోతే ఇంకో ఛాన్స్ ఉంటుంది. నీ వయసులో చదువుకోలేదనుకో పీక నీకేముండదు. రే మీరెందుకు నవ్వుతున్నారు? ఈ వయసులో సరిగ్గా చదవకపోతే ఊడేదేం లేదు. ఇంక ఇప్పుడు సరిగ్గా చదవలేదనుకో ఇట్లానే మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. పోండి క్లాసుకు పోండి. రాజు రాజు నిజం చెప్పు, బౌలింగ్ సరిగ్గా వేయలేదనుకుంటున్నావా? అబద్ధం చెప్పినావు కదా? అట్లేంలే ప్లీజ్ నిజం చెప్పు. ఇక చిన్నప్పటి సంది రాజుగాడు గలీజ్గాడు ఫాల్తుగాడు వేస్ట్గాడు గిసొంటి మాట్లాడినా గిసెవలకు అలవాటే. కానీ నీ గురించి ఏం మాట్లాడినా గవికి చెవులకు చేరి సీదా మనసు తాకుతుంది. చెడిగా ఏం మాట్లాడినా ఇది తట్టుకోలే శైలు. అందుకే నిజం చెప్పి నేను బద్దం చేసుడు కంటే నేనే మాటపడడు మంచిదని చెప్పి అబద్ధం చెప్పిన శైలు. రాజు ఎక్కడికి పోతున్నావు? క్లాస్కి రావా? నేను రా నోట్స్ రాయాలి అని చెప్పి సుక్కున్నాను కొడతాను. ఇక్కడి నుంచి మేడం కొట్టదులే. శైలు ఎప్పుడు పుట్టింది తెలుసా నీకు? ఎందుకురా? 92లో పుట్టింది. అయితే అప్పుడు నువ్వు 8th క్లాస్. అయితే ఇప్పుడు ఏందిరా? అయితే ఇప్పుడు సేమ్ క్లాస్మేట్స్ సేమ్ ఏజ్. మరి మధ్యలో ఏం చేసినవురా? మధ్యలో ఏమున్నది అంతే. మళ్ళీ అయిపోయినట్టేనా ఆ 10 సంవత్సరాలు? 10 ఇప్పుడు నేను కూడా ఎంగే కదా. సరే నేను పోతా. అరే అరే బావా మంచిగా మరోసారా? నిన్ను కాదు మా బావని. లైన్లో ఉండు. ఏంది బావా సిగరెటా బియరా? నీకెట్లా తెలుసు? హైదరాబాద్ పోరగాళ్ళకి సిగరెట్ బియరు లేకపోతే నిద్ర పట్టదు కదా. ఇంతకేం కావాలి? చిల్లు బీడు దొరుకుతుందా? ఒక్క నిమిషం. మా బావ వస్తాడు. 2 స్ట్రాంగ్ బియర్. థ్యాంక్స్ శైలు, 2 స్ట్రాంగ్. థ్యాంక్సా? పైసలు అవి? అరే నేను శైలు బావని. శైలు బావ అయితే బామ్మారు అయితే పైసలు ఇచ్చిపో. ఇగో చాలు పో. మా బావ దగ్గర పైసలు తీసుకున్నాయింది? పైసలు తీసుకుపోతే డౌట్ వస్తుంది.